ప్రతి ఇంట్లోనూ ఒక హార్ట్ పేషెంట్ అనేవాడు. సో డిసీజ్ అన్నది అలా పెరిగిపోతుంది, ఫ్లేరప్ అయిపోతుంది. కానీ వచ్చిన మోడర్న్ మెడిసిన్స్ వల్ల మనం సర్వైవ్ అవుతున్నామేమో కానీ బట్ దినదిన గణంగానే బతుకుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు. 100%. ఇది రీజన్ ఏంటంటే మార్నింగ్ టు ఈవినింగ్ మన లైఫ్ స్టైల్. మనం పడుకునేది 12-1 గంట, కంప్లీట్గా హార్మోనల్ రిథమ్ మారిపోతుంది. మన స్ట్రెస్ మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇదర్ ఫైనాన్షియల్ స్ట్రెస్, ఎడ్యుకేషనల్ స్ట్రెస్, జాబ్ స్ట్రెస్, ఇవి కూడా మన యొక్క డిసీజెస్ బర్డన్ని పెంచుతున్నాయి. నో ఫిజికల్ యాక్టివిటీ. అమ్మాయిలు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్ తింటారు, అమ్మాయిలు ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ చేయరు. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి పాలిసిస్టిక్ ఓవరీస్ వస్తున్నాయి, మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇన్ఫెర్టిలిటీ వస్తున్నాయి. అన్వాంటెడ్ హెయిర్ మన పాత అమ్మమ్మలు ఆ కాలంలో వాళ్ళకి ఎవరికైనా ఉండేది. ఈరోజు జస్ట్ సీ అన్వాంటెడ్ హెయిర్. ఈరోజు మల్టిపుల్ ట్రీట్మెంట్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ద అన్వాంటెడ్ హెయిర్ ఆన్ ద ఫేస్. అది విచిత్రంగా ఉంటుంది సార్ నాకైతే చూస్తుంటే. సో ఫెమినిటీ అనేది పోయి మేల్ హార్మోన్స్ ఎక్కువ అవుతున్నాయి అమ్మాయిల్లో. అబ్బాయిల్లో రివర్స్ అవుతున్నాయి. అబ్బాయిల్లో మేల్ హార్మోన్స్ తగ్గిపోయి ఫీమేల్ హార్మోన్స్ ఎక్కువ అవుతున్నాయి.